అందరికీ నమస్కారం. రోజా గారి ఆకస్మిక మరణం అనేది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మొత్తం మనసు కలిచివేసింది. బాగా ఫోన్ చేసి ఇట్లా వైజాగ్ పోతున్నాం ఇట్లా అయిందంటే నమ్మశక్యం కాలేదు. గత అంత ముందు కంటే ఉద్యమం అంటే తను పార్టీలో ఉండి కార్మికోద్యమంలో ఉన్నప్పుడు నాకున్న వెంకటేష్తో ఉన్న సంబంధం కంటే గత 10-12 ఏళ్ళుగా చాలాసార్లు కలగడం జరిగింది. తను వృత్తిరీత్యా ఒక నర్స్గా బ్రహ్మాండంగా సేవలు అందించారు. నర్సింగ్ ప్రొఫెషన్లో కూడా ఎప్పుడు కూడా తనకు వచ్చిన అధికార బాధ్యతలను కూడా ప్రజలకు ఏ విధంగా ఇది మేలు జరుగుతుందనే ఉద్దేశంతో తన నిర్ణయాలు తీసుకున్నారు. తను తీసుకున్న నిర్ణయాలని అధికారులందరికీ కూడా చాలామంది ఎంతో కొంత ఆశించే అవినీతి అధికారులందరూ కూడా తమకు దొరకనప్పుడు ఆమెను టార్గెట్ చేసే పని మొదలుపెట్టారు. ఆ క్రమంలో దరిదాపుగా దశాబ్ద కాలంలో 2014 ముందు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని 2014 తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నప్పుడు తన సిరిసిల్లలో ఫ్యాకల్టీగా పనిచేస్తుండే. ఆమెకి ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా ఆమె ఏదో ఇంతకుముందు తప్పు చేసింది అంటే ఒక గవర్నమెంట్ కావాల్సిన భూమిని కొనే దాంట్లో కూడా ఆమె ప్రమేయం లేకుండా ఆమె ఒక బాధ్యతగా ప్రవర్తించి ఈ ప్రభుత్వానికి నష్టం జరగకూడదు, ప్రజలకు నష్టం జరగకూడదు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపట్టే విధంగా అవినీతి అధికారులు ఆమెను క్వశ్చన్ చేస్తే ఆనాడు అక్కడి నుంచి వెళ్ళి అక్కడున్న కేటీఆర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆమె ఇక్కడ రావాలి, నా కుటుంబం బాగా తెలుసు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పార్టీలో క్రమశిక్షణతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు తప్పు చేయరని చెప్పేసి ఆమెను సిరిసిల్ల నుంచి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ప్రమోషన్ రావాలి ప్రొఫెసర్గా. ఆ ప్రమోషన్ రావడానికి కూడా ఇది అడ్డుపడ్డదని అంటే ఇదే ఈమెదో మిస్టేక్ చేస్తే ఆమె ఎప్పుడు మిస్టేక్ చేయదు, మిస్టేక్ చేసిన వాళ్ళని ఎదిరించే అమ్మాయి ఆమె ఎప్పుడు అలా చేయదని చెప్పేసి ఆనాడున్న హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారితో ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా వెంకటేష్ గారిని పార్థ భాస్కర్ గారు వస్తే చెప్పి వాళ్ళు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, ప్రజల కోసం చేసేవాళ్ళు తప్ప వేరే అది ఉద్దేశం కాదని చెప్పేసి ఆమె మీదున్న కేసు అవన్నీ కూడా పక్కన పట్టేసి ఆమెకు ప్రమోషన్ ఇప్పించడంలో కూడా, ఎందుకంటే ఆమె తెలిసిన వాళ్ళం కాబట్టి చేసుకున్నాం. ఆ తర్వాత ఈ మధ్య కాలం కూడా మాకు ఒక కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఇన్స్పెక్టర్గా తను వచ్చారు. వారికి అప్పుడు ప్రొఫెసర్గా ఉన్న రఫత్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. మాకు ఇప్పుడు ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపాల్గా ఉన్నారు. వారు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసి నర్సుగా ఉన్నా, ఫ్యాకల్టీగా ఉన్నా, ప్రొఫెసర్గా ఉన్నా, ఇన్స్పెక్టర్గా ఉన్నా, నిత్యం వృత్తిలో ఎప్పుడు కూడా నిఠారుగా నిలబడ్డ వారు మనందరికీ కూడా అంటే సమాజం వస్తే రావడానికి కావాల్సిన అన్ని అంటే కార్మికోద్యమంలో కూడా మంచి అవగాహనతో ఒకవైపు కుటుంబం, ఒకవైపు వృత్తి, మరొక వైపు ఉద్యమం, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఆమె మరణం అనేది ఒక్క వెంకటేష్కు వారి కుటుంబానికే కాకుండా కార్మికోద్యమానికి అదేవిధంగా తన కొలీగ్స్ అందరికీ కూడా ఇది నష్టం అని చెప్పేసి నేను భావిస్తూ, సమాజం ఇటువంటి వాళ్ళను కోల్పోవడం అంటే సమాజంలో ప్రశ్నించే వాళ్ళను, సమాజం కోసం పనిచేసే వాళ్ళను కోల్పోవడం దురదృష్టం. సందర్భంగా వెంకటేష్ గారికి, వారి అమ్మాయి అల్లుడికి ముందుగా నేను నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.